వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అద్వైత్ గేమింగ్. సో గైస్ ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఆడుతున్నాం. అండ్ బ్యాక్ సైడ్ సన్ చూసారా, సో రౌండ్గా చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి కొత్త షేడర్స్ అనమాట నావి. ఇది వచ్చేసి నా షుగర్ కేన్ ఫామ్. అండ్ వాటర్ చూసారా, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. సో నాకైతే వాటర్లో ఏముందో తెలియడానికి సో ఇదైతే యూజ్గా ఉంటుందని ఈ షేడర్ చూసా. అండ్ ఫాగీగా అండ్ క్లౌడ్స్ చూసారా చాలా బాగున్నాయి. సో షేడర్ వచ్చేసి బాగుంది. అండ్ మీకు వచ్చేసి ముందుగా కొన్ని థింగ్స్ చూపించాలి. సో డేస్ వచ్చేసి ప్లేడ్ 40 days. సో 40 days అయితే అయిపోయినాయి అనమాట మనం. సో వరల్డ్ స్టార్ట్ చేసి అండ్ మీకు వచ్చేసి సెట్టింగ్స్లో మీకు వచ్చేసి చూపిస్తా. వరల్డ్ నేమ్ పైన అచీవ్మెంట్స్ కెనాట్ బి ఎర్న్ ఇన్ దిస్ వరల్డ్ అని ఏం పడలేదు కాబట్టి నేను ఇంకా సర్వైవల్లోనే ఉన్నా. అండ్ ఇంకా ఇప్పుడు క్రియేటివ్ మారితే నాకు ఇప్పుడు అడుగుతుంది ఇంకా. సో నేను వచ్చేసి ఇంకా దాన్ని ఏమంటారు క్రియేటివ్లోకి మారలేదు. మీకు వచ్చేసి ఫస్ట్ అయితే మీకు చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఎన్ని చెట్లు ఉండేవి గైస్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వెళ్తున్నాను. సో దాదాపు మొత్తం చెట్లు అన్నిటినీ కట్ చేసేసాను నేను. చూడండి ఇదంతా ఖాళీ, చూడండి మొత్తం ఇదిగోండి ఇక్కడ నుండి ఆ ఎడ్జ్ వరకు ఉండే చెట్లు. చూడండి ఇదంతా ప్లేన్ అయిపోయింది, అసలు చెట్లు లేవు ఏమి లేవు, మొత్తం తీసేసేసాను నేనైతే మొత్తం. ఎందుకంటే హౌస్ అనమాట. సో నా హౌస్ కట్టుకోవాలి కదా. సో హౌస్ కోసం చాలా వుడ్ అయితే కావాలి నాకు. సో దానికోసం వచ్చేసి నేనైతే చంపేశాను ఐ మీన్ వుడ్ అయితే కట్ చేసేసాను. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు పెద్ద హౌస్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే మనం కొత్త హౌస్ అయితే కట్టుకున్నాం కాబట్టి. సో ఆ హౌస్ వచ్చేసి ఇదే గైస్. సో చాలా పెద్దది మన పాత హౌస్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది అక్కడ. సో చాలా టైం అయితే పట్టింది, నియర్లీ 5 to 6 hours పట్టింది. అండ్ ఈ ల్యాంటర్న్స్ వచ్చేసి నేను ఐరన్తో క్రాఫ్ట్ చేసుకున్నా. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ పెట్టా అండ్ ఇవి ఫెన్స్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్రానైట్లోకి అయితే కన్వర్ట్ చేసే. ఎందుకంటే నాకు ఇంతకుముందు మీరు గమనించినట్లయితే ఇక్కడ కాబుల్ స్టోన్ పెట్టి ప్లాట్ఫామ్ ఉండేది, బట్ నాకు ఆ రెగ్యులర్ లుక్ నచ్చలేదు. అండ్ మైనింగ్ స్పాట్ కాబట్టి కొంచెం మైనింగ్కి రిలేటెడ్ ఉండాలని ఈ బ్లాక్ వచ్చేసి పెట్టాను నేను. సో బాగానే ఉంది. సో గ్రానైట్ ఏదో పిచ్చి బ్లాక్ అనుకున్నా కానీ సో దీంతో కూడా బాగానే వచ్చింది రూమ్. అండ్ ఇక్కడ ఇంకా చెస్ట్లు పడతా గైస్, మైనింగ్ వస్తువులు దాచుకోవడానికి ఇంకా చెస్ట్లు పడతాను నేను వచ్చేసి అక్కడ. అండ్ ఇవి వచ్చేసి షీప్, ఇవి వచ్చేసి కౌస్ అనమాట. సో కౌస్ బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే నేను దాదాపు నాకు 50 కౌస్ ఏమో కావాలి గైస్. ఎందుకంటే నాకు 50 లెదర్ కావాలి, ఎందుకంటే ఎన్చాన్మెంట్ టేబుల్ అండ్ బుక్ షెల్ఫ్ కాబట్టి. ఓకే, బుక్ షెల్ఫ్కి కావాలి కాబట్టి మనం వచ్చేసి ఈ కౌస్ని అయితే పెట్టుకున్నాం. అండ్ షీప్ వచ్చేసి ఫుడ్ పర్పస్. సో ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది వీటిల్ది. సో దాదాపు 50 స్టీక్ కాదు మటన్ వచ్చినట్టుంది. అండ్ ఇది వచ్చేసి హౌస్. సో మీకైతే చూపిస్తా. అండ్ వీట్ ఫామ్ కూడా పెట్టుకున్న పక్కన. అండ్ హౌస్ లోపలికి అయితే మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ మొత్తం కార్పెట్స్, సో ఈ కార్పెట్స్తో నింపేసాం మొత్తం. నేను షీప్స్ని తేడానికి ఫస్ట్ నుండి ఒక రీజన్ ఏంటంటే కార్పెట్స్. సో నేను ఫస్ట్ నుండి అనుకుంటానే ఉన్నా హౌస్ బిల్డ్ చేసి ప్లెయిన్గా ఉండొద్దు, కింద కొంచెం డిజైనింగ్ ఉండాలని ఈ కార్పెట్స్ కోసం నేనైతే పెట్టుకున్నా. అండ్ నాకైతే చాలా ఐటమ్స్ అయితే దొరికినాయి గైస్ మైనింగ్లో. సో అదైతే మీరు చూసే ఉంటారు. సో దీని ముందైతే మీరు వచ్చేసి కొన్ని క్లిప్స్ చూసుంటారు గైస్. సో ఆ క్లిప్స్లో మీకైతే చూడవచ్చు మనకి డైమండ్స్ కూడా అయితే దొరికినాయి. సో చూసుకోవచ్చు, నాకైతే చాలా లూట్ దొరికింది అనమాట మైనింగ్లో. ఐరన్, కోల్, రెడ్ స్టోన్, లప్పీస్ లజూలి అయితే చాలా దొరికింది అనుకున్న దానికంటే. అండ్ డైమండ్స్ గైస్. సో డైమండ్స్ వచ్చేసి 6 డైమండ్స్ దొరికినాయి. అండ్ ఒక పికాక్స్ ఇంకా ఎన్చాంటింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి మనమైతే. నేనైతే ఒబ్సిడియన్ కోసం వెతుకుతున్నా ప్రజెంట్. లావా పూల్స్ ఉంటే మనమైతే ఒబ్సిడియన్ అయితే ఈజీగా ఆబ్టైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఐటమ్ ఫ్రేమ్స్ కొంచెం బాగున్న డిజైన్. అండ్ బ్యారల్స్ అనమాట. ఇది వచ్చేసి నా ఐరన్ ఆర్మర్ పోయింది అనుకోకండి. సో పెట్టా చెస్ట్లో, ప్రస్తుతానికి పని లేదు కాబట్టి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి వీట్ ఫామ్. సో లోపల నుండి ఎంట్రీ ఉంటుంది అనమాట, బయట నుండి పట్టలే, ఎందుకంటే జాంబీస్ ఏమైనా వస్తాయని. అండ్ ఇటు సైడు నేను వచ్చేసి
మొత్తం ఫ్లాట్ చేశా కదా ఇది. సో ఇంతకుముందు చూసుకోవచ్చు మొత్తం కొంచెం పైకి ఉండేది ఇటు సైడు. సో దాదాపు మొత్తం ఫ్లాట్ చేశాను నేను. సో ఇది మొత్తం చేసినప్పుడు నాకు ఎంత డట్ వచ్చింది అనేది మీకైతే చూపిస్తాను. దాదాపుగా చాలా డట్ అయితే మనకైతే వచ్చింది ఇది మొత్తం ఫ్లాట్ చేసినప్పుడు. అండ్ ఇది V2 ఒక హార్వెస్ట్లో నాకు తెలిసి దాదాపు ఒక 64 స్టాక్ వీట్ అయితే దానికంటే ఎక్కువ ఇచ్చింది ఇది మనం హార్వెస్టింగ్ చేస్తే మొత్తం ఫుల్గా గురైన తర్వాత. అండ్ ఆ డట్ వచ్చేసి ఇది. అండ్ అంతే అనుకోకండి, దాదాపు మనకు వచ్చేసి మొత్తం డట్ ఉండాలి. కాకపోతే నేను ఆ డట్ తీసిన తర్వాత ఇది మొత్తం ఫిల్ చేయడానికి వాడాను. సో చాలా పర్పస్కే వాడాను నేను ఆ డట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి పై ఫ్లోర్ అనమాట. సో పై ఫ్లోర్లో ఏం పెట్టాలో నాకైతే ఇంకా అర్థం కాల. సో నేనైతే ఫ్యూచర్లో ఎన్చాంటింగ్ టేబుల్ సెటప్ అయితే ఈ ఏరియాలో పెడతాను, అప్పుడు బెడ్స్ అయితే తీసేస్తాను. అండ్ ఇది నా కొత్త హోమ్ అనమాట. అండ్ ఎస్ గైస్ ఇంకా అండ్ ఇంకోటి మనం అయితే ఈ డీప్ స్లేట్ ఎక్కడ నుండి వచ్చింది అని మీరైతే అడగచ్చు. సో నేనైతే మైన్కి వెళ్ళాను. సో గైస్ ఇదైతే మనకైతే కాబుల్ స్టోన్ జనరేటర్ అనమాట. సో ఇక్కడైతే మొత్తం బ్లాక్ చేయడానికి రీజన్ లావా ఉంది. సో నేనైతే బై మిస్టేక్లీ పడి చచ్చిపోతానేమోనని నేనైతే అదైతే పెట్టా కాబుల్ స్టోన్ పైన. అండ్ ఇది వచ్చేసి అన్లిమిటెడ్ కాబుల్ స్టోన్ జనరేటర్ తెలిసిందే చాలామందికి. సో అలా వస్తూనే ఉంటుంది మనకి కాబుల్ స్టోన్. ఇవే నేను చేసిన చేంజెస్. అండ్ దీనికే నాకు 40 days పట్టినాయి. ఏంటి ఇంతే కదా అనుకోవచ్చు, బట్ ఈ హౌస్ టైంకి దాదాపు నేను హౌస్ మొత్తం కట్టడానికి మనకైతే 6-7 hours పట్టింది అనుకోండి. ఒక 6 hours వేసుకోండి ఎస్టిమేటెడ్. నేను ఐటమ్స్ కలెక్ట్ చేయడానికి ఒక 2 hours పట్టింది గ్రైండింగ్కి మొత్తం. మన దగ్గర కాబుల్ స్టోన్ అయితే దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ బిల్డ్ వల్ల. అండ్ వుడ్ కూడా ఇంతకుముందు మన దగ్గర 10 stacks ఉండాలి అట్లా, అంటే నేను కలెక్ట్ చేసినప్పుడు. బట్ మొత్తం అయితే అయిపోయింది అనమాట. సో ఆ హౌస్ కోసం మొత్తం వాడేసాను నేను. అండ్ డీప్ స్లేట్ వచ్చేసి చూపిస్తాను మీకు కింద ఇట్ సైడ్ అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ డీప్ స్లేట్ వరకే మైన్ చేసా. అండ్ ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా కిందకి వెళ్తాం మనం, ఇంకా కిందకి వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ. అండ్ ఇట్ సైడ్ కూడా సో డైమండ్స్ కూడా దొరుకుతాయేమో కూడా వెళ్ళా, బట్ అంత ఏం దొరకలా. అండ్ 6 diamonds మనకి ఆ కేవ్లో దొరికినాయి అని చెప్పా కదా. అండ్ ఆ కేవ్లో ఇప్పుడు జాంబీస్ ఉంటాయేమో అనుకుంటున్నా. నేను వెళ్ళినప్పుడైతే నేనైతే ఒకసారి పోయా, టార్చెస్ అయితే పెట్టేసి చచ్చిపోయా గైస్ నేను. అందుకే నా దగ్గర XP 15 ఉండేది, పోయింది. అండ్ మళ్ళీ 21 XP వరకు. XP చాలా ఈజీగా వస్తుంది. కోల్ మైనింగ్ చేసిన, డైమండ్స్ మైనింగ్ చేసిన, లప్పీస్ రెడ్ స్టోన్కి అయితే ఫాస్ట్గా వస్తుంది మనకైతే XP. ఓకేనా, మీకైతే చూపిస్తా గైస్. ఇప్పుడు మన అది దాని ఏమంటారు పెద్ద కేవ్ అయితే మీరైతే చూసుంటారు హైలైట్స్లో. సో చూసుకోవచ్చు చాలా స్టంట్లు అయితే అయినాయి. చచ్చిపోయాను కూడా చెప్పాక, చాలా పెద్ద స్టంట్లు అయినాయి అనమాట మనకి. ఓకే వచ్చేసాం. ఎస్ ఇది గైస్ ఆ పెద్ద కేవ్ వచ్చేసి చూడొచ్చు, చాలా పెద్ద కేవ్స్. సో నేను ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నానో దాని కిందనే చాలా కేవ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడితో ఎండ్ అవ్వకపోదు, చాలా డీప్గా వెళ్తుంది ఈ కేవ్, మీతో చూసుకోవచ్చు. అండ్ ఎవరు స్పాన్ అవ్వలేదు ఇంకా ప్రస్తుతానికి. 1 minute గైస్. సో ఇదిగోండి మీకు ఎక్కడ నుండి చూపిస్తారు, రిస్క్ వద్దు మనకి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా కిందకి వెళ్ళా, మీరు వీడియోలో చూసుంటారు ఈ లావా పూల్ నాకు తెలిసి. ఇక్కడికి వెళ్ళా, దాని తర్వాత కిందకి అక్కడైతే మీకైతే మొత్తం క్లియర్గా తెలిసిద్ది. ఒకసారి మళ్ళీ ఆ క్లిప్స్ చూడండి ఏమన్నా డౌట్గా ఉంటే. అండ్ ఈ గ్రానైట్ వచ్చేసి నేను ఇలా మైన్ చేసేసాను అనమాట. సో మైన్ చేసుకొని ఇలా, అండ్ దీన్ని స్టోన్ కట్టర్లో పెట్టి అయితే మనమైతే పాలిష్డ్ గ్రానైట్కి అయితే కన్వర్ట్ చేయొచ్చు గైస్. నేను పైకి వచ్చేసరికి అయితే నైట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మూన్ని చూసారా? సో మూన్ని చూడండి, ఇది అంత బాగుందో. మూన్ ఇంకా సన్ అయితే షేడర్స్లో చాలా బాగున్నాయి అనమాట, చూసుకోవచ్చు. చాలా బాగుంది గైస్ నిజంగా. యా అండ్ ఓకే నైట్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంటే జాంబీ స్పాన్ అవుతాయి. ఎక్కువ స్పాన్ అవ్వు, ఎందుకంటే నేను వచ్చేసి టార్చెస్తో పెట్టా మన ఇంటి చుట్టూగా సెక్యూరిటీ కింద. అంటే జాంబీస్ ఎక్కువ స్పాన్ అవ్వకుండా ఉండడానికి. జాంబీస్, స్కెల్టన్స్, క్రీపర్స్ నైట్ అయితే తెలిసిందే మైన్క్రాఫ్ట్లో చాలా కొడతారు మనల్ని అయితే వాళ్ళు. అండ్ గైస్ మీకైతే ఈ గ్రనైట్ని అయితే మీరైతే స్టోన్ కట్టర్ అయితే ఒకటి ఉండిద్ది. అదిగోండి వాడు వచ్చాడు. అండ్ సన్ రైజ్ చూడండి గైస్. సో మామూలుగా లేదు సన్ రైజ్ మనకైతే. యా చూడండి గైస్ సన్. ఓకే ఎవరు రారు కదా లోపలికి.
అండ్ ఇది స్టోన్ కటర్. సో స్టోన్ కటర్ క్రాఫ్టింగ్ వచ్చేసి మీకైతే ఎలా చేసుకోవాలంటే చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ గ్రానైట్ కాదు గైస్, ఇక్కడ మీకైతే గ్రానైట్ కానీ ఏదన్నా పెట్టచ్చు అంట మరి. సో ఇక్కడ వచ్చేసి కింద 3 స్టోన్ అండ్ పైన ఒక ఐరన్ ఇంగట్ అయితే పెట్టాలి. ఓకేనా, అలా అయితే మీరైతే స్టోన్ కటర్ క్రాఫ్ట్ చేసుకున్న దాని తర్వాత దీంట్లో ఇదైతే పెడితే మీకైతే ఇక్కడ కొన్ని టైప్స్ చూపించి నేనైతే ఈ టైప్ తీసుకొని అక్కడ మొత్తం పెట్టేశాను అనమాట మన మైనింగ్ స్పాట్లో. ఎస్, అండ్ అంతే. ఇంకోటి నాకు ఈ బ్రిక్స్ ఎలా వచ్చినాయి అండ్ గైస్ అంటే నార్మల్గా కాబుల్ స్టోన్ ఉండేది గైస్. సో కాబుల్ స్టోన్ వచ్చేసి మనమైతే ఫర్నేస్లో పెడితే మనకైతే అప్పుడు ఇది వచ్చిద్దిగా. సో దీన్ని వచ్చేసి సేమ్ స్టోన్ కట్టర్లోకి తీసుకెళ్ళి మనమైతే ఇది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అంతే. సో ఇలా నేనైతే మొత్తం హౌస్ని అయితే బిల్డ్ చేశాను. కాబుల్ స్టోన్ చూడవచ్చు చాలా తక్కువ అయిపోయింది మనకి. డీప్ ఫ్లైట్ చాలా మిలిగింది ఇంకా అది కట్టిన తర్వాత మనకైతే ఇంకా అంతే గైస్. ఓ జాంబీ మా భయపడ్డా గైస్. అంటే ఎక్కడి నుండి వచ్చాడు వీడు నాకు అర్థం కావట్లా. వీడు అక్కడి నుండి వచ్చాడు నాకు అర్థం కావట్లా గైస్. ఎట్లా వచ్చాడు గైస్? ఇంట్లో స్పాన్ అవడానికి ఛాన్స్ లేదు. చూడొచ్చు ఎన్ని ల్యాంటర్న్స్ పెట్టాను. ఓ అచ్చా గైస్, వీడు ఇది ఎక్కేసాడు చూడండి. ఇందాక ఇక్కడ ఎక్కడో కనిపించాడు కదా మనం. ఇది మొత్తం ఇలా ఎక్కుకుంటూ వచ్చి ఇక్కడ ప్రెషర్ ప్లేట్ని తొక్కుకొని లోపలికి ఎంటర్ అయ్యాడు. ఇది తీసేయడం బెటర్ గైస్, ఎందుకంటే క్రేపర్ అలానే వస్తే ఈ పాటికి ఇల్లు పేలిపోయేది మొత్తం కాబట్టి. ఎస్, సో గైస్ అది గైస్ ఇవాళ ఎపిసోడ్ మనది. సో ఈ ఎపిసోడ్లో చెప్పడానికి ఎక్కువ ఏముండదు, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో చేసిన ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో చెప్పండి గైస్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అని కింద నా కామెంట్ సెక్షన్లో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మర్చిపోయాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబు, లైకు, షేరు కొట్టేసేయండి.